హలో అండి, నేను డాక్టర్ పర్సనాలిటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈ జనాలకి పైసలు బాగా ఎక్కువైతాయని ఈ మధ్యలో అర్థమవుతుంది. ఎవ్వరు చూడు క్లినిక్ వచ్చి ఒక కట్ట బ్లడ్ టెస్ట్ల రిపోర్ట్ మా ముఖాన కొడతాలన్నట్టు. అసలు ఏమైంది ఆ పిల్లలకి చెప్పుండ్రి అంటే ఒక లుక్ ఇచ్చి ఆల్రెడీ టెస్ట్ రిపోర్ట్లు ఇచ్చినా కూడా మళ్ళీ అడుగుతాండి ఏంది సార్ అన్నట్టు చూస్తారంట మమ్మల్ని రివర్స్ గా. ఇంకా వీళ్ళు చేయించే టెస్టులు ఎట్లుంటాయంటే ఎండాకాలంలో పోయి మలేరియా డెంగ్యూ టెస్టులు చేయించుకొస్తారు. ఏం కొంతమంది ఉంటారు బోర్ కొట్టినప్పుడల్లా ఊకే పోయి ఆ కడుపు స్కాన్ చేయించుకొచ్చి మా ముఖాన కొడతారు. ఎస్పెషల్లీ పొద్దున జ్వరం రాగానే సాయంత్రానికి టెస్టులు చేయించే మేధావులు కొంతమంది ఉంటారు. ఈ బ్యాచ్ నేను చెప్పేసి అలా ఏంది అంటే అట్లా జ్వరం రాగానే టెస్ట్ చేస్తే వాళ్ళు ఏం రాదు. అట్లీస్ట్ 2-3 రోజుల తర్వాత టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మన డెంగ్యూ టెస్ట్ ఉంటుంది, అదైతే కనీసం 72 గంటల తర్వాత అయితేనే పాజిటివ్ వస్తుంది. ముందే చేయించుకొని నెగిటివ్ వచ్చిందని చప్పలు కొట్టుకొని ఆ మందుల షాప్ అని వచ్చిన ట్రీట్మెంట్ అడిగి ఇంట్లోనే కూర్చొని తీరా సీరియస్ అయినాక వస్తారు మా దగ్గరికి. అసలు మనుషుల్ని చూసి క్లినికల్ గా వాళ్ళ పరిస్థితి ఏంది, ఊర్లో ఏం సీజన్ నడుస్తుంది, ఇట్లా కొన్ని 100 ఆలోచించి అప్పుడు వాళ్ళ వయసుకు తగ్గ టెస్టులు రాస్తాం. మీకు నచ్చిన టెస్టులు చేయించుకొని మా ముఖాన కొట్టుడు ఆపండు. మీరు చేయించుకునే టెస్ట్ వల్ల 100కి 90% పనికిరానియే ఉంటాయి. ఈ పిల్లలకు కూడా కిడ్నీ లివర్ టెస్ట్లు అన్ని చేయించుకొస్తా అంటారు. ఆ ల్యాబులకి ఏడ పని లేదు, మీకేడ పని లేదు. అట్లీస్ట్ ఇప్పండి అన్న మీ పైసలు వేస్ట్ చేసుకోకండి. ఇట్లా పనికిరాని టెస్టులు చేయించి ఆ పైసలతోటి ఒక మంచి డాక్టర్ చూపించుకోండి. మీ డాక్టర్ చెప్తేనే టెస్టులు చేయించుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.